కింది వాటిలో ఏది 1857 తిరుగుబాటుకు కారణం కాదు? ఏ. ఆర్థిక దోపిడీ. బి. సిపాయిలలో అసంతృప్తి. సి. మతపరమైన జోక్యం. డి. భారతీయ శిక్షాస్మృతిని ప్రవేశపెట్టడం. జవాబు ఆప్షన్ డి. భారతీయ శిక్షాస్మృతి ప్రవేశపెట్టడం. 1857 తిరుగుబాటు సమయంలో కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఏ. బేగం హజ్రత్ మహల్. బి. తాంతియా తోపే. సి. నానా సాహిబ్. డి. కున్వర్ సింగ్. జవాబు ఆప్షన్ సి. నానా సాహిబ్. ఏ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ మ్యూటినీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఏ. వి.డి. సావర్కర్. బి. సయ్యద్ అహ్మద్ ఖాన్. సి. టి.ఆర్. హోల్మ్స్. డి. ఆర్.సి. మజుందార్. జవాబు ఆప్షన్ సి. టి.ఆర్. హోల్మ్స్. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ రాణి భారతదేశంపై ప్రత్యక్ష నియంత్రణను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఏ. 1856. బి. 1857. సి. 1858. డి. 1860. జవాబు ఆప్షన్ సి. 1858. 1857 తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటే కాని ఇంకేమీ కాదు అని ఎవరు భావించారు? ఏ. జాన్ లారెన్స్ మరియు సీలే. బి. ఎరిక్ స్టోక్స్. సి. ఎలెన్ బరో. డి. లార్డ్ కానింగ్. జవాబు ఆప్షన్ ఏ. జాన్ లారెన్స్ మరియు సీలే. 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఏ. లార్డ్ కానింగ్. బి. లార్డ్ హార్డింగ్స్ టు. సి. లార్డ్ డల్హౌసీ. డి. లార్డ్ ఎలెన్బరో. జవాబు ఆప్షన్ ఏ. లార్డ్ కానింగ్. ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఏ. ఆర్.సి. మజుందార్. బి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సి. ఎస్.ఎన్. సేన్. డి. వి.డి. సావర్కర్. జవాబు ఆప్షన్ డి. వి.డి. సావర్కర్. థ్యాంక్ యూ ఫార్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.